హాయ్ ఐడియాస్ టు ఆల్. సో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జోక్స్ లేకుండా సో ఫాస్ట్గా వెళ్ళిపోయారు సార్ అంటే ఒక్కసారి ఘాట్ అలా ఉంటుంది. అయితే ఏంటంటే ఈ వీక్ అంటే ఈ ఎపిసోడ్లో మీకు ఒక మంచి ఇంపార్టెంట్ అంటే ఐఏఎస్ లెవెల్ టాప్ క్వశ్చన్ ఇది ఒకటి మనం చేద్దాం. ఇది కూడా ఒక ఎడ్యుకేషన్లో భాగం. సో డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఇక్కడ ఏంటంటే ఒక వర్డ్ అంటుంది, ఐ ఆమ్ ఏ 5 letters వర్డ్. ఐ ఆమ్ ఏ 5 letters వర్డ్ అంటే 5 ఉత్తరాలు కాదు, నేను 5 అక్షరాల పదాన్ని అండి. పీపుల్ ఈట్ మీ. చూడండి, తినే పదార్థాన్ని అని చెబుతుంది అది. వర్డ్ ఏం చెప్తుంది, నాకు 5 అక్షరాలు కలిగి ఉంటానమ్మా, పీపుల్ తింటుంటారు నన్ను అండి. అదేంటో అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, హింట్స్ కూడా ఇస్తున్నా. ఇఫ్ యూ రిమూవ్ ఫస్ట్ లెటర్ ఐ ఆమ్ వన్ ఆఫ్ ఎనర్జీస్. ఇఫ్ యూ రిమూవ్ ఫస్ట్ లెటర్, ఆ 5 అక్షరాల నుంచి మొత్తం 5 కలిసి ఉన్న వర్డ్ అయితే కనుక నేను తినడానికి ఉపయోగపడతా. ఓకే, అందులోంచి ఒక లెటర్ పీకేసాను అనుకో, మొట్టమొదటి లెటర్ పీకేసాను అనుకో, నేను శక్తులలో ఒకదాన్ని. ఓకే, శక్తులలో ఒకదాన్ని, అది ఎనర్జీస్లో ఒక ఎనర్జీని నేను. సో నెక్స్ట్, ఇఫ్ ఫస్ట్ 2 letters రిమూవ్డ్ ఐ ఆమ్ మస్ట్ ఫర్ లివింగ్ హుడ్స్ టు లివ్. ఒకవేళ 2 అక్షరాలు పీకారు అనుకోండి మొట్టమొదటి నుంచి, నేను ఈ జీవులు జీవించడానికి అత్యంత అవసరం, నేను జీవులు జీవించడానికి. ఇఫ్ రిమూవ్ 3 letters ఐఎమ్ వెరీ నియర్ టు యూ. ఒకవేళ 3 అక్షరాలు పీకేస్తాను అనుకోండి మొట్టమొదటి 3, నేను మీకు బాగా దగ్గరైపోతా. ఇఫ్ రిమూవ్ 4 letters ఐఎమ్ ఏ డ్రింక్ ఫర్ యూ. 4 లెటర్లు పీకేసాను అనుకో, 4 అక్షరాలు పీకేసాను అనుకో, నేను మీకు ఒక తాగే పానీయాన్ని అవుతా. సో ఏం చెప్తుందంటే, నేను ఒక 5 letter వర్డ్ అండి, 5 అక్షరాలు ఉండే పదాన్ని, నాలోంచి నేను ఒక తినే పదార్థాన్ని, అందులోంచి మొదటి లెటర్ తీసాను అనుకోండి, నేను శక్తులలో ఒకదాన్ని అంటే ఎనర్జీస్లో ఒకదాన్ని. 2 letters పీకేస్తే కనుక మన జీవులు జీవించడానికి అత్యంత అవసరమైన దాన్ని. 3 letters తీసేస్తే కనుక నేను మీకు చాలా దగ్గర ఉన్నట్టు. 4 letters తీసేస్తే కనుక ఇంకొక లెటర్ మిగులుతుంది, నేను మీకు ఒక పానీయంగా ఉపయోగపడతాను అని చెప్తుంది. నేను ఎవరిని అని అడుగుతుంది. చెప్పండి చూద్దాం. రైట్, చెప్పేశారా? గుడ్. మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది చాలా చోట్ల అడిగిన అనమాట. ఏంటంటే WHEAT వీట్ అంటే గోధుమ. ఏం చెప్తుందా అది? చాలామంది చెప్పేశారు కదా, మీరు విన్నదేనా? పాయిస్తే మళ్ళీ చెప్పానంటారు. తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. నన్ను మొన్న అడిగితే నేను చెప్పలేకపోయానండి బాబు, అందుకని గొప్పగా పడి కూర్చుని మీకోసం. కానీ మీరు నాకంటే తెలియగలవాళ్ళు, పేరుకి నేను మాస్టర్ని, వాళ్ళు ఇంగ్లీష్ గ్రామర్ చేస్తే నా నుంచి ఇంకేం లేదు, గాలి తీసిన టైర్ నేను. మీరు అలా కాదు, బండే, మీరు ఒక వెహికల్. సో మీకు అన్నీ తెలుస్తుంటాయి, కానీ ఎక్కడన్నా తెలియని వాళ్ళు ఒకళ్ళిద్దరి కోసం నేను చెప్తుంటే అంతే, వేరే అనుకోకండి. సో వీట్ అని ఎందుకు అయిందంటే, ఐఎమ్ ఏ 5 letters వర్డ్ అంటే ఇది కూడా 5 letter వర్డ్ అండి. WHEAT 5 letters. ఇఫ్ యూ రిమూవ్ ఫస్ట్ లెటర్ ఐఎమ్ వన్ ఆఫ్ ఎనర్జీస్ అంది. అంటే మీరు ఫస్ట్ ఏమంది, పీపుల్ ఈట్ మీ అంటే వీట్ అంటే గోధుమలు జనం తింటారుగా. అబ్బో, మహారాష్ట్ర ఉత్తరాల్లో ఎగబడి తినేస్తాండి బాబు, అక్కడ రైస్ తినరు, అంత చపాతీలేనే. కాబట్టి ఇక్కడ వీట్ అంటే తినడానికి, పీపుల్ ఈట్ మీ. రైట్. ఇఫ్ యూ రిమూవ్ ఫస్ట్ లెటర్ ఐఎమ్ వన్ ఆఫ్ ఎనర్జీస్. ఫస్ట్ లెటర్ కనుక తీసేస్తే హీట్ అంటే శక్తుల్లో ఒకటి, అంటే ఎనర్జీస్లో ఒకటి. హీట్ అంటే ఏంటి? వేడి లేక మంట, వేడిమి. ఓకే, తర్వాత అగ్ని అనమాట. అది ఇఫ్ యూ రిమూవ్ 2 letters ఐఎమ్ ఏ మస్ట్. ఇక్కడ ఏ ఇవ్వడం మర్చిపోయి, ఐఎమ్ ఏ మస్ట్ ఫర్ లివింగ్ హుడ్స్ టు లివ్ అంటే ఏంటి? ఇక్కడ 2 letters చేస్తే కనుక నేను తప్పనిసరిగా ఈట్ అంటే తినడం, లేకపోతే జీవులు బతకలేవు. ఒకవేళ జంతువులకు బట్టలు అక్కల్లా, అవునా? అలాగే మన పక్షులకి ఇళ్ళు అక్కల, గూళ్ళు ఉంటే లేకపోతే ఎక్కడ కూడా ఫుడ్ లేకపోతే ఏది ఉండలేదు. కాబట్టి ఇక్కడ 2 చేస్తే ఈట్. నెక్స్ట్ 3 letters కనుక రిమూవ్ చేస్తే నేను మీకు దగ్గరలో ఉన్నట్లు కా అంది, అంటే ఎట్ అంటే వద్దా లేక దగ్గర, వెరీ నియర్ కదా. అలాగే ఇఫ్ రిమూవ్ 4 letters ఐ విల్ డ్రింక్ ఫర్ యూ అంటే టీ అంటే టీ తాగుతుంది సార్, తేనీరు, అదేం చెబుతుంది అనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సరదాగా నోట్ చేసింది. ఈ ఎపిసోడ్ చూడండి ఫ్రెండ్స్కి, మీరు ఇట్లాంటి అడిగి చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పలేక తెగమక పడ్డ తర్వాత ఏంటంటే మీరు ఫోర్స్ కూడా ఎత్తుంటే హీరోలాగా ఎట్లంటే వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు యూట్యూబ్లో, అమ్ము ఇట్లాంటివి మిస్ అయిపోతాను రాని. ఓకే, ఇప్పుడు మనము పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతే, మీరు నాకు నిన్న మనం టెస్ట్ పెట్టుకుందాంలో డూయింగ్ వెర్బ్ చేసి చూపించాను. తర్వాత బీయింగ్ వెర్బ్ కింద మీరు నాకేం చేస్తారంటే బీ ఇచ్చేసారు, చక్క మంచోళ్ళు. సో బీ ఇస్తే దీన్ని ఎలా ఉపయోగించాలి అంటే, మనం ఎదురాయాలన్నా ముందు మనకి పర్సన్ కావాలి, అవునా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ పర్సన్ తీసుకోవాలి. పర్సన్ తీసుకొని ఏం చేయాలంటే, ఒక ది డాగ్ అన్నాం, తీసుకుందాం పర్సన్ని. ఓకే, ఇప్పుడేం చేయాలి,
వర్బ్ ఏదో నేను చూడను, సింపుల్ పాస్ట్ వెర్బ్ రూల్స్కి వెళ్తాను. సింపుల్ పాస్ట్ అనగా సింపుల్ అనగా సింగల్. సింపుల్ పాస్ట్ టెన్స్లో డూయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, బీయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, పొసెసింగ్ వెర్బ్ అయినా రావచ్చు, కానీ ఏదో ఒక్కటే రావాలి. డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ వస్తుంది, బీయింగ్ వెర్బ్ అయితే వజు లేక వర్రు ఏదో ఒకటి పర్సన్ బట్టి వస్తాయి. అదే పొసెసింగ్ వెర్బ్ అయితే హ్యాడ్ వస్తుంది. ఇక్కడ ఇచ్చిన డూయింగ్ వెర్బా, బీయింగ్ వెర్బా, పొసెసింగ్ వెర్బా అంటే బీయింగ్ వెర్బ్ ఇచ్చారు. బీయింగ్ వెర్బ్ అంటే వజు లేక వర్రు వస్తాయని అర్థం. ఇక్కడ ది డాగ్ థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, వజ్ వస్తుంది. అదే ప్లోరల్ అంటే వర్ర వచ్చేది. సో ది డాగ్ వాజ్. ఇక మిగతాది మనం కొత్తిమీర కరివేపాకేసి ఎప్పుడు యాడ్ చేసేయడమే. సో ద డాగ్ వాజ్ ఇన్ అవర్ స్ట్రీట్. ఆ కుక్క మా గతంలో మా వీధిలో ఉండేది. ఓకే, ఇక్కడ మనం ఫ్రేమిడ్ అయితే కనుక, అంటే ప్రతిసారి ఫ్రేమిడ్ రాయకపోయినా పర్లా, రీసెంట్గా జరిగిన పాస్ట్ టెన్స్ అయితే రాయకల, కానీ బట్ ఎందుకనే అది ద డాగ్ వాజ్ ఇన్ అవర్ స్ట్రీట్ టిల్ ద లాస్ట్ ఇయర్. టిల్ లాస్ట్ ఇయర్, కేవలం సంవత్సరం దాకా మా వీధిలో ఉండేది నాకు ఒక్క పాపం అని అనుకుంటాం. లేదు, లాస్ట్ ఇయర్ అనేటువంటి ఫ్రేమ్డ్ మనం, ఇది ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ ఫ్రేమ్డ్. ఒకవేళ ఫ్రేమ్డ్ చెప్పకపోతే ఏమంటాం, ద డాగ్ వాజ్ ఇన్ అవర్ స్ట్రీట్ when its owners were there. ఓనర్స్ వర్ హియర్, లేకపోతే వాళ్ళ ఓనర్స్ అంటే పలానాప్పుడు లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ నాకు గుర్తులేదు కానీ వాళ్ళ ఓనర్స్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం అది కూడా ఉండేది, ఆ కుక్క కూడా ఇక్కడే. సో వెన్ ఇట్స్ ఓనర్స్ వర్ హియర్. సో ఇదేమో ఫ్రేమ్డ్, ఇదేమో అన్ఫ్రేమ్డ్ అని ఎంతకాలం క్రితం చెప్పలేకపోవడం వల్ల వేరే పని జరిగింది. వాళ్ళ ఓనర్స్ అనేవాళ్ళు ఉండే పని జరిగేటప్పటికీ ఇది ఉంది అని చెప్పడానికి మనం అలా చెప్పాం. సో సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ని ఎలా చెప్తున్నారు, ఈ సెంటెన్స్లో ఎన్ని వెర్బ్ ఉన్నాయి చూడండి. అంటే ఒకే ఒక వజ్ అనే వెర్బ్ ఉంది. ఒక వెర్బ్ ఉంటే దీని ఏమన్నాం, సింపుల్ అన్నాం. ఆ వెర్బ్ ఏ టెన్స్ ఉంది, వజ్ చూడంగానే పాస్ట్, వర్రు చూడంగానే పాస్ట్, కాబట్టి ఇక్కడ వజ్ ఉంది కూడా పాస్ట్ టెన్స్. సో దాట్ వాజ్ ఇన్ అవర్ షీట్ టిల్ లాస్ట్ ఇయర్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఇది మనం ఫ్రేమ్డ్ అండ్ ఫ్రేమ్డ్ ఏంటో రాసి చూపించాం. అంటే పలానా టైంలో చెప్పాం, పలానా టైంలో తెలియకపోతే కనుక వేరే పని జరిగిన టైంలో అని చెప్పగలిగాం. అలా చెప్పిన ఒకటే. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ చేయాలి. ఏం లేదబ్బా, వజ్ ముందు పట్టుకెళ్ళిపోండి, వజ్ ద డాగ్. విని విని మీకే ఇసుగు రావట్లా, బట్ విసుగు రాకూడదు. ఎంతసార్లు చెప్పినా నాకెందుకు సిరాట్లా. ఇప్పుడు ఇవాళ యూట్యూబ్లో చెప్పట్లా నీ పాఠం, 20 ఏళ్ళుగా ఇదే పాఠాలు చెబుతూనే ఉన్నా. మరి నాకు ఎందుకు సిరాట్లా మళ్ళీ కొత్తగా, అంటే ఇవాళ యూట్యూబ్లో కెరమంది ఉన్నాను కాబట్టి ఏమి ఎరగదీసి చెప్పట్లా. నేను క్లాస్లో కూడా ఇలాగే చెప్తా, ఎంతకంటే బాగా చెప్తా. ఎందుకని వాళ్ళు ఇంకా వింటారు. బట్ నాకు ఎందుకు నీ వెక్సేషన్ రావట్లేదు అంటే అక్కడ సబ్జెక్టులో వెక్సేషన్ ఉండదు. తెలిసిందా మీకు, క్రమక్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేది ఒక యాపిల్ పండుగ మామిడి పండుగ ఉంటుంది. ఒక పండు తింటే 10 యూనిట్ల ప్రయోజనం, 10 పండ్లు తింటే కనుక ఈ ప్రయోజనం తగ్గిపోతూ ఉంటుందని. కానీ డబ్బు సంపాదన ఒకటి, తాగుడు ఒకటి, ఈ రెండింటికిట క్రమక్షీణోపాంత ప్రయోజనం ఉండదంట. అది 1 యూనిట్ వాడే కొద్దీ దాని యొక్క ఇది పెరుగుతూ ఉండదంట, సంతృప్తి పెరుగుతుందంట. అంటే ₹1 సంపాదించడం తృప్తి కానీ ₹100 ఇంకా తృప్తి పెరుగుతుందంట. సో ఈ విధంగా ఏంటి, సంపాదించే కొద్ది తృప్తి వస్తుంటుంది, మిగతా అట్లా తగ్గదు తృప్తి. అట్లాగే పాఠం చెప్పడంలో కూడా చెప్పే కొద్దీ నా తృప్తి పెరుగుతూ ఉంటుంది. ఎదుటి ఇంకొంతమంది చెప్పగలిగా, ఇంకొంతమంది చెప్పగలిగా. కాబట్టి మీరు కూడా ఏంటి, అబ్బాయి ఇన్నిసార్లు విన్నాను రా బాబు, మళ్ళీ వస్తున్నాను అనుకోకూడదు. అది బ్రెయిన్లోకి అంత బలంగా బతుకుపోద్ది. సో ఇక్కడ ది డాగ్ వాజ్ ఇన్ అవర్ స్ట్రీట్ ఇంట్రాగేటివ్ మరిచి వజ్ ముందు పెట్టుకెళ్ళి వజ్ ద డాగ్ ఇన్ అవర్ స్ట్రీట్ టిల్ లాస్ట్ ఇయర్ అయిపోయింది. అలాగే దీన్ని నెగిటివ్ చేయాలి. ద డాగ్ వాజ్ నాట్ ఇన్ అవర్ స్ట్రీట్ టిల్ లాస్ట్ ఇయర్. నాట్ ఇక్కడ వజ్ పక్కన పెట్టి సరిపోతుంది. ఇంట్రా నెగిటివ్, వజన్ ద డాగ్ ఇన్ అవర్ స్ట్రీట్ టిల్ లాస్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు బీ ఫామ్తో నేను రాయగలిగా. నెక్స్ట్ ఏమి ఇచ్చారు నాకు, పొజిసింగ్ వర్బ్ ఇచ్చారు. ఓకే, పొజిసింగ్ వర్బ్ నాకు ఇచ్చినప్పుడు ఏంటంటే నేను దీంతో రాయాలి. సింపుల్ పాస్ట్లో రాయమన్నా నేను ఫస్ట్ నేను ఏం చేయాలి, పర్సన్ని తీసుకోవాలి. ఓకే, పర్సన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాము మనం, ఏది తీసుకోవచ్చు, ఎలిఫెంట్ అని తీసుకుందాం పోనీ, లేకపోతే కనుక ఫ్లోరల్ నెంబర్లో మన ఇష్టం వచ్చిందండి చైర్స్ అని తీసుకుందాం. ఓకే, ది చైర్స్ అని తీసుకున్నా, నా ఇష్టం అది చైర్స్. సో ఇప్పుడు ఏంట్రా అంటే పర్సన్ వచ్చేసింది. వెర్బ్ ఏంటని చూసే ముందు నేను ముందేం చేస్తా, వెర్బ్ రూల్స్లోకి వెళ్తా. నన్ను రాయమన్న వెర్బ్ టెన్స్ ఏంటి, ఆ టెన్స్ యొక్క వెర్బ్ రూల్స్ నేను తెలుసుకోవాలా. నన్ను రాయమని సింపుల్ పాస్ట్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో డూయింగ్ వెర్బ్ అయినా, బీయింగ్ వెర్బ్ అయినా, పొజిటింగ్ వెర్బ్ అయినా, ఏ వెర్బ్ అయినా రావచ్చు, కానీ ఏదో ఒక వెర్బే రావాలి. డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రూపము, బీయింగ్ వెర్బ్ అయితే వజ్ వర్ రూపము, పొజిటింగ్ వెర్బ్ అయితే హ్యాడ్ రూపము. ఇక్కడ ఇచ్చిన వెర్బ్ ఏంటి, ఇప్పుడు చూస్తా వెర్బ్ ఏంటో. హ్యావ్ అనే వెర్బ్ ఇచ్చారంటే పొజిటింగ్ వెర్బ్ ఇచ్చారనుకుంటా, హ్యావ్ ఇచ్చారనుకోను. పొజిటింగ్
డూయింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ ఏంటంటే హ్యాడ్, అంటే హ్యావ్ డిడ్ కలిపితే హ్యాడ్. సో ద చైర్స్ హ్యాడ్. ఓకే, కేన్ వర్క్స్ అంటే ఏంటి, అప్పట్లో వెదులతో చేసినటువంటి భాగాలు ఉండేవి. ఇప్పుడంటే మాకు సోఫా సెట్లు అవి వచ్చేసినాయి, కుర్చీలంతా మెత్తగా రివాల్వింగ్ వచ్చేసినాయి. బట్ కేన్ వర్క్స్ అన్నాం. పోనీ మీకు ఇంకా అర్థమైపో చెప్పండి. హ్యాడ్ 4 legs. ఇప్పుడు కూడా 4 కాళ్ళు అంటారా? బాబోయ్ మీతో సస్తానం అండి, ఏదో ఒకటి కలిగి ఉన్నానండి. ఇగో ద చైర్స్ హ్యాడ్ బ్యాక్. వాడికి వీపు బాగా ఉండేది అనుకోవడానికి, ఇప్పుడు లేవండి. సో ఇక్కడ ది చైర్స్ హ్యాడ్ ఏదైనా తీసుకోండి. మీరు అంటే ఎందుకు చెప్తున్నారంటే ఏదైనా తీసుకోవచ్చు సబ్జెక్ట్ కింద, తర్వాత పులిహార కలపడం కానీ వెర్బల్ ఉపయోగించి చెప్తున్నా. సో ఇక్కడ హ్యాడ్. ఓకే, లేదా మనం ఇంకోటి కూడా తీసుకుందాం. హ్యాడ్ వచ్చి నాకు ఇది కొంచెం నచ్చట్లేదని అన్నారు, చైర్స్ తీసేసేద్దామండి అనుకున్నారు. ఇప్పుడు ఏమన్నాం? ఓకే, ద ఎలిఫెంట్స్ హ్యాడ్ టస్క్స్. ఏనుకి మొదట మగ ఏనుకి దంతాలు వస్తాయి, వాటిని పీకేస్తారు పెద్ద అయిన తర్వాత. సో ద ఎలిఫెంట్స్ హ్యాడ్ టస్క్స్. ఇప్పుడు బాగుందా? అంటే ఏంటి, ఎలిఫెంట్స్కి దంతాలు ఉండేవి గతంలో. ఓకే అని చెప్పాం. ఇక్కడ మనం ఫ్రేమ్డ్ పాస్ట్ అయితే మన టైం ప్రతిసారి చెప్పగల, ఎగ్జాంపుల్ చెప్పా కానీ అన్ఫ్రేమ్డ్ అయితే మనం చెప్పాలి. ఓకే, అలా ఎప్పుడు చెప్పాలి? ద ఎలిఫెంట్స్ హ్యాడ్ టస్క్స్ వెన్ దే వర్ ఇన్ ఫారెస్ట్. జూకి వచ్చిన తర్వాత దంతాలు పీకేశారు. దెన్ దే వర్ ఇన్ ఫారెస్ట్. ఓకే, ఇక్కడ ఎన్ని వెర్బులు ఉన్నాయిరా అంటే ఈ సెంటెన్స్లో ఒక వెర్బే ఉంది, హ్యాడ్ అనే వెర్బు. ఒక వెర్బే ఉంది కాబట్టి దాన్ని సింపుల్ అన్నాము. అర్థమవుతుందా? అది ఏ టెన్స్లో ఉందంటే హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్. ఇందులో డన్ ఉండొచ్చు కదా అంటారు, దాని ముందు పొజిటింగ్ ఫామ్ ఇంకోటి లేదు, ఇదే పొజిటింగ్ ఫామ్. దీని ముందు ఇంకోటి లేదు కాబట్టి దీని ఏమన్నాం? పాస్ట్ టెన్స్ అన్నాం, దీన్ని డిడ్ ఉన్నట్టు. సో ద ఎలిఫెంట్స్ హ్యాడ్ టస్క్స్ వెన్ దే వర్ ఇన్ ఫారెస్ట్ అన్నప్పుడు ఇది ఏమైంది? హ్యాడ్ చూడంగానే మనం సింగిల్గా ఉంది కాబట్టి సింపుల్ అంటాం, పాస్ట్ ఉన్న పాస్ట్ అన్నాం, సింపుల్ పాస్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంటరాగేటివ్ చేయాలంటే హ్యాడ్ ద ఎలిఫెంట్స్ టస్క్స్ వెన్ దే వర్ ఇన్ ఫారెస్ట్. వాడికి దంతాలు ఉండేవంటారు ఫాస్ట్లో ఉన్నప్పుడు, లేదా దానికి లేవు అని చెప్పాలి. అంటే ఇక్కడ ద ఎలిఫెంట్స్ హ్యాడ్ నోటస్ అని, ఇక్కడ నాట్ అనకూడదు. నాట్ ఎందుకు అనకూడదు? ఇన్నాళ్ళు నాట్ అని చెప్తున్నారు, ఇప్పుడు నో అంటున్నారు ఏంటంటారా? డైరెక్ట్గా నౌన్ వస్తే కనుక, డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ వస్తే కనుక ఓన్లీ నోనే వాడాలి. అట్లా కాకుండా అడ్జెక్టివ్స్, ప్రీపోజిషన్స్, వెర్బ్స్, యాడ్వర్బ్స్, యాడ్జెక్టివ్స్ ఇంకేది వచ్చినా కూడా మీరు నాటే వాడాలి. ఎప్పుడు అలాగే నాటు వాడే అవకాశం ఉంటుంది, ఎప్పుడో కానీ ఆబ్జెక్ట్గా రాదనమాట. సో డైరెక్ట్గా నౌన్ అనేది వచ్చింది ఇక్కడే. టస్ అంటే దంతాలు అంటే పేరు కలవనమాట. సో నౌన్ ఇది, దీన్ని వచ్చింది కాబట్టి దీని ముందు ఇంకా నో రావాలి, నాట్ రాకూడదు. సో ఏమనాలి? ద ఎలిఫెంట్ హ్యాడ్ నో టస్క్స్. అంతే, ఇప్పుడు నో వస్తుంది. ఓకే, దీని ఇంటర్నేటివ్ మార్చాం అనుకోండి, హ్యాడ్ నాట్. అది ఇంటరాగేట్లో మాత్రం నో రాదు. ఇంకా చెప్పే కదా, హ్యాడెంట్ ద ఎలిఫెంట్స్ టస్క్స్. వాడికి లేవంటారా? వై హ్యాడెంట్ ఎలిఫెంట్స్ టస్క్స్. ఏనికి ఎందుకు అదంతా లేవు? వై హ్యాడెంట్. ఇలా మనం కవిత్వాలు కూడా రాయొచ్చు టెన్స్ తెలిస్తే. సో ఇప్పుడు నేనేం చేశానంటే పాస్ట్ టెన్స్లో నాకు 3 వెర్బ్స్ ఇచ్చారు. ఒక డూయింగ్ వెర్బ్, ఒక బీయింగ్ వెర్బ్, ఒక పొజిటింగ్ వెర్బ్ ఇస్తే నేను దాన్ని పట్టుకుని ఏం చేశానంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో రాశా. మరి మీకు ఇచ్చారనుకోండి, మీరు ఎట్లా రాస్తారో కూడా మనం చేయాలి ఇక్కడ. సో మీరు దాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఇచ్చిన వెర్బ్స్ని రాసిన తర్వాత ఒకవేళ మీ వల్ల కాకపోతే మళ్ళీ నేను చెప్తా కాబట్టి అప్పుడు కరెక్ట్ చేసుకుందరు. కానీ ఇవి కూడా చెరిపేస్తున్నాను నేను. డూయింగ్ వెర్బ్, బీయింగ్ వెర్బ్ మీకు తెలియకుండా మొత్తం మీరే ఊహించుకు రాయాలి. నేను వెర్బ్స్ మాత్రమే మీకు ఇస్తాను. ఓకే, ఆ వెర్బ్ని తీసి మీరు సింపుల్ పాస్ట్లోను, పాస్ట్ కంటిన్యూస్లోను, పాస్ట్ పర్ఫెక్ట్లోను, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయాలి. భయపడుతున్నారా? అక్కర్లేలే, సింపుల్ పాస్ట్లో రాసి సరిపోద్ది. ఇంకా అవి చెప్పలేదుగా. సింపుల్ పాస్ట్లోనే మీరు డూయింగ్ వెర్బ్ని, బీయింగ్ వెర్బ్ని, పొజిటింగ్ వెర్బ్ని ఉపయోగించి రాయండి. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చే వెర్బ్ చూడండి. స్టడీ, ఇది డూయింగ్ వెర్బ్. తర్వాత ఈజ్ అని ఇచ్చా, చేయండి, ఏం చేస్తారు చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ హ్యాడ్ అని ఇచ్చా. ఫస్ట్ స్టడీ ఇచ్చా, తర్వాత ఈజ్ ఇచ్చా, తర్వాత హ్యాడ్ ఇచ్చా. ఈ 3 ఒకే సెంటెన్స్లో వాడమంటల్లా.
మీరు ఒక్కొక్క వెర్బ్ ఉపయోగిస్తూ సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయండి. ఫస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క రూల్స్ మైండ్లో తెచ్చుకోండి, పర్సన్ తెచ్చుకోండి, రాయడం ఈజీ అయిపోతుంది. ఓకే ఓకే ఈ పాటికి మీరు రాసేసి ఉంటారు, రైట్? ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు వీటిని ఒక్కొక్క దాన్ని మీరు రాసిన తప్పు కరెక్ట్గా చూసుకోండి. పర్సన్స్ ఓకే, నేను పర్సన్ రాయచ్చు, మీరు పర్సన్ రాయచ్చు, నేను రాస్తామండి. ఓకే ఫస్ట్ నాకు పర్సన్ కావాలి కదా. మై స్టూడెంట్స్ అన్న, మీరు ఏ పేరున పెట్టుకోండి, ది స్టూడెంట్ అనండి, లేకపోతే మై కొలీగ్ అనండి, అయ్యనండి, ఉయ్యనండి, అది మీ ఇష్టం లేదు. మై స్టూడెంట్స్ అన్న. ఇప్పుడు ఏమొస్తుందిరా అంటే ఇక్కడ పర్సన్ ఏదైనప్పటికీ డూయింగ్ వెర్బ్ కదా పెట్టాల్సింది. డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రూపం రాయాలి. ఎందుకని నేను రాయమంది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో వెర్బ్ సింగిల్గా రావాలి. ఆ సింగిల్గా వచ్చే వెర్బ్ డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రూపంలో రావాలి. ఇచ్చింది నాకు డూయింగ్ వెర్బ్ స్టడీ, అంతేగా మీకు ఇచ్చింది. సో స్టడీకి డిడ్ కలిపితే అవుతుంది స్టడీడ్, అంతేనా? సో మై స్టూడెంట్స్ స్టడీడ్ వెల్ in my class last year అనండి, అనకపోండి. ఓకే మై స్టూడెంట్స్ స్టడీడ్ వెల్ ఇన్ మై క్లాస్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం నా పిల్లలు బాగా చదివారండి నా క్లాసులో. ఇప్పుడు ఇది స్టడీడ్కి డిడ్ ఉంది కాబట్టి ఎక్కడన్నా ఇలాంటి సెంటెన్స్ మీరు కనుక చూడడం జరిగితే, అంటే ఒకటి చెప్పా, వెర్బ్ ఇస్తే రాయడం ఒక టైప్ ఆఫ్ ప్రాక్టీస్, సెంటెన్స్ చూసి గుర్తుపట్టడం ఇంకో టైప్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు నేను యూట్యూబ్ మీరు అరగంటే చూస్తారు, తర్వాత కాలంలో మీరు ఎక్కడైనా ఖాళీ ఉన్నప్పుడు న్యూస్ పేపర్ కానీ 10th క్లాస్ బుక్ కానీ ఏదో ఒక ఇంగ్లీష్ పుస్తకం, ఇంగ్లీష్ అనేది ఉన్న సబ్జెక్ట్ ఉన్న బుక్ ఏదైనా తీసుకోండి. తీసుకుని ఏం చేస్తారంటే ఆ బుక్లో మీరు టెన్స్లు గుర్తుపట్టడం నేర్చుకున్నాను. ఇప్పటి ప్రెజెంట్ టెన్స్ గుర్తుపట్టడం మీకు వచ్చేసి ఉండాలి అవి చూస్తూ ఉంటే. ఇప్పుడు పాస్ట్ టెన్స్ గుర్తుపట్టడం కూడా నేర్చుకోవాలి. సింపుల్ పాస్ట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సెంటెన్స్లో ఒక వెర్బే కనబడిందండి, అది డిడ్ రూపంలో ఉన్నా, లేదా వజు లేక వర్ రూపంలో ఉన్నా, లేక హ్యాడ్ రూపంలో ఉన్నా, అది పాస్ట్ టెన్స్ రూపంలో కనబడితే పాస్ట్ అంటున్నాం కదా, ఒకటే ఉంటే సింపుల్ అనండి. ఓకే సో మై స్టూడెంట్స్ స్టడీడ్ వెల్ ఇన్ మై క్లాస్ లాస్ట్ ఇయర్ అంటే దీనిలో ఒక వెర్బే ఉంది, అది స్టడీడ్ అనే వెర్బు. దీనికి డిడ్ ఉంది కాబట్టి పాస్ట్ అన్నాము, సింగిల్గా ఉంది కాబట్టి సింపుల్ అన్నాము, సింపుల్ పాస్ట్. ఇప్పుడు దీన్ని ఇంటరాగేటివ్ రాయొచ్చు. డిడ్ మై స్టూడెంట్స్ స్టడీ వెల్, గుర్తుపెట్టుకోండి, డిడ్ మై స్టూడెంట్స్ స్టడీ వెల్ అంటే ఇక్కడ స్టడీడ్ స్పెల్లింగ్ STUDIED అని పెట్టాను. ఇందులో ఎప్పుడైతే డిడ్ బయట లాగేస్తామో STUDY అంటే స్టడీ అనే స్పెల్లింగ్ STUDY, దీనికి డిడ్ చేరిస్తే స్టడీడ్. ఎప్పుడైతే ఈడి చేరిందో చివరి వై కాస్త ఐగా మారిపోతుంది అంతే. సో ఇక్కడ మళ్ళీ డిడ్ బయట దిగానే స్టడీ స్పెల్లింగ్ STUDY ఉండిపోద్ది. డిడ్ మై స్టూడెంట్స్ స్టడీ వెల్ ఇన్ మై ట్యూషన్ సెంటర్, లేక ఇన్ మై క్లాస్, ఇన్ మై సెంటర్, ఏదైనా కావచ్చు, లాస్ట్ ఇయర్ అని చెప్పాం. ఇది ఇంటరాగేటివ్ అయిపోయింది. ఓకే దీని ముందు మనం అవసరాన్ని బట్టి ఏం చేయొచ్చు, మనం వెన్ డిడ్ మై స్టూడెంట్స్, వై డిడ్ మై స్టూడెంట్, వేర్ డిడ్ మై స్టూడెంట్స్, హౌ డిడ్ మై స్టూడెంట్స్, ఆ ఇంటరాగేటివ్ పెడితే ఇన్ఫర్మేటివ్ ఇంటరాగేటివ్ అయిపోతుంది. ఇప్పుడు నెగిటివ్ రాయాలి. మై స్టూడెంట్స్ స్టడీలోంచి డిడ్ బయట అయితే నాట్ పక్కన పెట్టుకోవచ్చు. డిడ్ నాట్ స్టడీ అంటే నాట్ స్టడీడ్, స్టడీడ్ నాట్ అనకూడదు. డిడ్ నాట్ స్టడీ వెల్, బాగా చదవలేదేమో వాళ్ళందరూ కూడా నీరసంగా ఉన్నారు ఏంటో అని చెప్తాం. సో ఇన్ మై క్లాస్ లాస్ట్ ఇయర్, లేదు లాస్ట్ ఇయర్ తెలియకపోతే వెన్ ఐ వాజ్ సిక్, వెన్ ఐ వాజ్ నాట్ అటెండింగ్ క్లాసెస్, నేను క్లాసుకు రానప్పుడు లేదా ఉంటూ పోనప్పుడు అలా చేశారని చెప్తాం. సో ఇది మనం ఏం చేసాము, డూయింగ్ వెర్బ్ ఉపయోగించి అసర్టివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్. ఇప్పుడు ఇంటరాగేటివ్ కూడా ఏం పెద్ద కష్టం కాదు. ఏంటి, డిడెంట్ మై స్టూడెంట్స్ స్టడీ వెల్ అంటాం, నాట్ డిడ్ పక్కన పెట్టేస్తాం, ఇంటరాగేటివ్ అయిపోతుంది. ఇంటరాగేటివ్లో నెగిటివ్ అంటే డిడ్ పక్కన పెట్టేయడమే. ఓకే ఇప్పుడు ఈజ్ అనే వెర్బ్ ఇచ్చారు కదా, అక్కడ చాలామంది పప్పులో కాలేసి ఉంటారు, మీరు అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఆపేసి ఉంటారు. కొంతమంది చేస్తుంటారు, ఆడ అలాగే చెబుతాడన్నాడుగా ఇంకెందుకులే మనం కష్టపడ్డాం, కానీ చెప్పిన తర్వాత నేర్చుకుందాం అనుకుని ఉంటారు. బట్ ఎప్పుడు మన ప్రయత్నం మనం చేయాలి. ఏ మ్యాన్స్ మైండ్ ఈజ్ లైక్ ఏ పారాచూట్, ఇట్ వర్క్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఓపెన్ అని మనకు ఒక ప్రొవర్బ్ ఉంది. అంటే మనిషి యొక్క మెదడు పారాచూట్ లాంటిది, అది పని చేయాలంటే ఓపెన్ అయితేనే పని చేస్తుంది, పని చేశాక ఓపెన్ అవ్వదు, ముందు ఓపెన్ అవ్వాలి పని చేయాలంటే. అట్లాగే మనం కూడా వర్క్ చేస్తూ ఆ బ్రెయిన్ పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా నేను చెప్పక్కల మీకు వచ్చేస్తుండే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ ఈజ్ అనే వెర్బ్ ఉంది. ఓకే నేనేం చేస్తాను, ముందు పర్సన్ కావాలి అంతే కదా. సో యూ పెట్టుకున్నానండి,
యూ అన్న పర్సన్ వచ్చేసింది. ఇప్పుడు ఇచ్చిన వెర్బ్ ఈజీని చూస్తే నాకు చచ్చినా రాయలేను, నేను కూడా రాయలేను. నేనేమనుకుంటా, ఫస్ట్ వెర్బ్ రూల్స్ కళ్ళ ముందు తెచ్చుకుంటా. ఏమండి రాయమంది ఏంటి, సింపుల్ పాస్ట్ టెన్స్లో డూయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, బీయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, పొజిటింగ్ వెర్బ్ అయినా రావచ్చు, కానీ ఏదో ఒక్క వెర్బ్ మాత్రమే రావాలి. సింపుల్ కాబట్టి సింగిల్గా రావాలి. అయితే డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రూపం రావాలి, ఇక్కడ ఇచ్చిన డూయింగ్ వెర్బ్ కాదు. బీయింగ్ వెర్బ్ అయితే కనుక వజువర్ రూపంలో రావాలి. ఇక్కడ ఇచ్చింది బీయింగ్ వెర్బ్, ఈజీని చూడమాకండి. బీయింగ్ వెర్బ్ ఇచ్చాడనే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చేస్తే మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ బీయింగ్ వెర్బ్ ఇచ్చాడు. ముఖ్యంగా స్టూడెంట్స్ 10th క్లాస్ చదివేవాళ్ళు అస్సలు కన్ఫ్యూషన్ పడక్కర్లేదన్నమాట. రేపు పరీక్షలో బ్రాకెట్లో బి అని ఇచ్చేస్తాడు, మీరు బి అనే గుర్తుపెట్టుకున్నా. ఈజీ ఇచ్చినా సరే బీ ఫామ్ ఇచ్చాడు, వజ్ ఇచ్చినా బీ ఫామ్ ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ ఈజీ ఇచ్చాడని చూస్తే మాత్రం మనం పాస్ట్ టెన్స్లో ఈజీ ఎట్లా రాస్తాం, అసలు ఈజీ ఏమో ప్రెజెంట్ బీ ఫామ్ కదా, పాస్ట్లో ఎట్లా రాస్తాం. కాబట్టి అక్కడ ఇచ్చింది తప్పేం కాదు, బీ ఫామ్ ఇచ్చాడు తల కింద మేము నేడిపోయడానికి. సో ఇప్పుడు బీ ఫామ్ ఇచ్చాడు అనుకోండి, వజ్జు లేక వర్ర రాయాలి. ఇక్కడ యూ కాబట్టి వజ్జా వర్రా, ఈ ఈజ్ ఇక్కడ యూ కాబట్టి వర్రగా మారుతుంది. అంటే బి అనే ఫామ్ అనమాట. ఇది ఈజ్ కాదు, బి ఇచ్చాడు అనుకోవాలి. సో బీకి పాస్ట్ ఫామ్స్ ఏంటి, వజ్జు వర్రు. సో ఇక్కడ యూకి వర్, యువర్ ఇన్ మై ట్యూషన్, TUITAON ట్యూషన్, TUTAON చాలా మంది రాస్తారు, TUITAON ట్యూషన్. యు వర్ ఇన్ మై ట్యూషన్ ఇన్ 2009, 2009లో నువ్వు నా ట్యూషన్లో ఉండేవాడి అయ్యా, యు వర్ ఇన్ మై ట్యూషన్ అన్నావు. ఇక్కడ బీ ఫామ్ కాబట్టి ఎక్కువ బీ ఫామ్ వచ్చినప్పుడు ఇన్ వస్తుంది, ఎందుకంటే బి అంటే ఉండడం కదా, వద్ద ఉండడము లో ఉండడము. కాబట్టి బీ ఫామ్ వచ్చినప్పుడు దానికి పక్కనే ప్రిపోజిషన్ ఏదో ఒకటి రావడం కంపల్సరీగా వస్తుంది అనమాట. ఇన్నో అనో ఎట్టో నియరో ఏదో ఒకటి వస్తుంది. ఎందుకంటే ఏంటి, వర్రన్న ఆరన్న బీ ఫామ్స్ అంటే ఉండడం కదా, ఎక్కడ ఉండడమో చెప్పడం కోసం అని చెప్పి ప్రిపోజిషన్స్ వస్తాయని ఒక బండ గుర్తు పెట్టుకోండి. ఓకే, సో యు వర్ ఇన్ మై ట్యూషన్ ఇన్ 2009. దీన్ని మనం ఫ్రేమ్డ్ పాస్ట్ అంటే ఏంటి, 2009 అని చెప్పేస్తున్నాక ఫ్రేమ్ చేసేసి పలానా టైంలో ఉన్నావయ్యా అని. అలా కాకుండా అన్ఫ్రేమ్డ్, ఎప్పుడో ఉన్నావు మొత్తం నా ట్యూషన్లో, నువ్వు బాగా చదివేవాడు అల్లరి చేసేవాడు కానీ ఇప్పుడే గుర్తురాట్లేదు బాలకృష్ణ అన్నాను. కాబట్టి ఏం చెప్తాం, యు వర్ ఇన్ మై ట్యూషన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఆటోమొబైల్, వెన్ ఐ వాజ్ టీచింగ్ లెసన్స్ ఇన్ సిటీ కేబుల్. అంటే సిటీ కేబుల్ నేను పాఠాలు చెప్పే రోజుల్లో నా ట్యూషన్లో ఉండేవాడు, లేదా నేను పలానా కంపెనీలో ఆటోమొబైల్ చేసేప్పుడు నా దగ్గర ఉండేవాడు అని చెప్పడానికి అది అన్ఫ్రేమ్డ్లో పెట్టచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ రాయాలి. ఇలా మీరు రాయగలిగారా, ఈజీని బస్సుగా కానీ వర్రుగా కానీ ఎంతమంది మార్చగలిగారో చూసుకోండి. ఎంతమంది మార్చలేకపోయారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు చూడండి. ఇది నా తప్ప చెప్పడంలో నా లోపమా, మీరు అర్థం చేసుకోవడం లోపమా, ఒకసారి చూస్తే అది ఇంకోసారి కూడా చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఈజీని కానీ బస్ ఉన్నదాన్ని వజ్జు లేక వర్రుగా మార్చినప్పుడు గ్రేట్ అని మిగతా వేసిన కానీ చెప్పేది గ్రేట్ అంటే ఒక టైప్గా అర్థం చేసుకున్నారు, లేదా మరోసారి చూడండి. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ చేయాలి. ఆర్ యూ ఇన్ మై ట్యూషన్, ఏమయ్యా నా ట్యూషన్లో ఉన్నావు ఇంతకుముందు ఎప్పుడన్నా, వర్ యూ ఇన్ మై ట్యూషన్, ఇది ఫ్రేమ్డ్ అనమాట. ఇన్ 2009, 2009 నా ట్యూషన్లో ఉన్నావా, వై వర్ యూ, హౌ వర్ యూ, వేర్ వర్ యూ, నువ్వెక్కడ ఉన్నావా మా ట్యూషన్లో, హౌ వర్ యూ ఎలా ఉన్నావా నా ట్యూషన్లో. సందర్భాన్ని బట్టి మనం ఇన్ఫర్మేటర్ కూడా మార్చుకోవచ్చు. అట్లాగే ఇక్కడ వర్ అనేది ఉపయోగించి నాట్ పెట్టాలనుకో, యు ఆర్ నాట్ ఇన్ మై ట్యూషన్, నువ్వు నా ట్యూషన్లో ఏమి లేవయ్యా ఇన్ 2009, 2009 నా ట్యూషన్లో ఏమేమి లేవు. సో యు ఆర్ నాట్ ఇన్ మై ట్యూషన్. ఓకే, సో ఈ విధంగా ఏం చేయొచ్చు, మనము బీ ఫామ్ ఉపయోగించి రాసాము. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు, ఆఖరిది పొజిసింగ్ ఫామ్ ఇచ్చారు. పొజిసింగ్ ఫామ్ అంటే హ్యాడ్ ఇచ్చారు. దీనికి మనం ఏం చేయాలి, ఫస్ట్ పర్సన్ తీసుకోవాలి. ఓకే, అవర్ 4 fathers అంటే 4 నాన్నలు కాదు అక్కడ అర్థం. 4 fathers అంటే ఏంటి అర్థం, తాత ముత్తాతలు మనం 4 fathers అంటాం. సో అవర్ 4 fathers ముందు నేనేం చేశాను, తీసేసుకున్నా. పర్సన్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వెర్బ్ అక్కడ హ్యాడ్ చూస్తే కనుక మనం పెట్టచ్చలే, ఒక్కోసారి హ్యాడేగా ఇచ్చాను మళ్ళీ ఇంకేదో పెట్టాలనిపిస్తున్నప్పుడు ఇదేనొద్దు. వెర్బ్ రూల్స్ వెళ్ళిపోయింది. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే డూయింగ్ వెర్బ్ అయినా, బీయింగ్ వెర్బ్ అయినా, పొజిటింగ్ వెర్బ్ అయినా, ఏ వెర్బ్ అయినా రావచ్చు. కానీ డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రూపంలో రావాలి, బీయింగ్ వెర్బ్ అయితే వాజ్ వర్ రూపంలో రావాలి, పొజిటింగ్ వెర్బ్ అయితే హ్యాడ్ రూపంలో రావాలి. ఇక్కడ ఇచ్చింది పొజిటింగ్ వెర్బే హ్యాడే అంటే డాక్టర్ పాలే తాగమన్నాడు, రోగి పాలే కావాలన్నాడు, రెండు సెట్ అయిపోయినాయి. అలా ప్రతిసారి అవదలే. సో ఇక్కడ హ్యాడ్ అన్నాడు. సో అవర్ 4 fathers హ్యాడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, ఇది ఇంకా పులిహారే. ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ లేక ఫీల్డ్స్ అంటే ఎకరాల కొద్ది మా తాత ముత్తాతలకి భూములు ఉండేవండి అని చెబుతున్నాం. ఓకే, హ్యాడ్ అంటే కలిగి ఉండేవాళ్ళు అప్పట్లో గతంలో. ఓకే, ఇన్ 40s అంటే 1940s అని అర్థం.
ఓకే ఇన్ 19th century లేదా 21st century 20th century అక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రేమ్డ్ పాస్ట్ అయితే. కానీ ఎప్పుడో తెలియదు కానీ ఉండేవని తెలియదు కనుక అప్పుడు ఏం చేయాలి? అవర్ ఫోర్ ఫాదర్స్ హ్యాడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ బ్రిటిషర్స్ రూల్. ఏ డేటో ఏ సంవత్సరం గుర్తులేదు కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో మా తాతలకు ముత్తాతలు బాగుండేవి. మా తాతలు నీళ్ళు తాగేవాళ్ళు, మా మూతులు వాసన అంటుంది ఆ టైపులో. అవర్ ఫోర్ ఫాదర్స్ హ్యాడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ బ్రిటిషర్స్ రూల్. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎకరాల గుర్తుండే మా తాతలకి. లేదంటే కనుక ఇన్ 40s, రెండు ఒకటే. ఇది ఇన్ 40s అని 1997 అని 21st century అలా చెప్తేనేమో ఫ్రేమ్డ్, లేకపోతే అన్ఫ్రేమ్డ్. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ చేయాలి. ఇంట్రాగేటివ్ చేయాలంటే ఏమీ లేదండి, హ్యాడ్ ముందు పెట్టుకెళ్ళిపోయి హ్యాడ్ అవర్ ఫోర్త్ ఫాదర్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. మా తాత ముత్తాతలకి 1940లో ఎకరాలు ఉండేవా? లేదు. వై హ్యాడ్ అవర్ ఫోర్ ఫాదర్స్, హౌ హ్యాడ్ అవర్ ఫోర్ ఫాదర్స్, ఎలా ఉండేవి మా తాత ముత్తాతలకి ఇంతెంత ఆస్తులు ఇంతెంత భూములు అలా అడగచ్చు. అలాగే దీన్ని నెగిటివ్ చెప్పాలి. మా తాత ముత్తాతలకి ఏం పొలాలు ఉండేవి కాదు. అప్పుడు అవర్ ఫోర్ ఫాదర్స్ హ్యాడ్ నాట్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. ఓకే ఇన్ 1940s 1940లో మా వాళ్ళకి ఉండేవి కాదు ఎకరాల కొద్ది ఆస్తులు ఉండే నాట్. సో ఇప్పుడు దీన్ని ఇంట్రా నెగిటివ్ పెట్టాలనుకో హ్యాడ్ అండ్ అవర్ ఫోర్ ఫాదర్స్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. ఇది మాత్రం బోర్డు మీద రాయట్లో మీరు రాసుకోండి. అంటే బోర్డు ఒకరు కనపట్లేదు అన్నాను, బోర్డు ఎక్కువ చేయట్లా. ఇది ఓన్లీ ఫర్ సైకలాజికల్ ట్రీట్మెంట్. సో ఇంతటితో మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ ముగించాము. నెక్స్ట్ ఎపిసోడ్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ కొట్టండి. లేదు మీరు ఏమైనా కామెంట్ పెట్టాల్సి కామెంట్ బాక్స్లో పెట్టండి. దీన్ని మీరు వర్కౌట్ చేసిన దాన్ని కామెంట్ బాక్స్లో పెడితే నేను తప్పకుండా చూస్తా. ఒకసారి రెస్పాన్స్ ఇవ్వలేకపోవచ్చు ఎక్కువ మెసేజ్లకి, బట్ చూడడం మాత్రం 100% పక్కా. కాబట్టి ఇది బాగుందంటే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.